అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అరిసెలు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతతోనే చేశారంటే మీరు కొత్త వాళ్ళైనా వంట రాకున్నా కానీ ఈజీగా చేసుకోగలుగుతారండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. మీకు పాకము అటు ఇటు అయినా కానీ మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్తో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి కప్పు కొలతలతో చూపిస్తున్నాను. 1 కేజీ బియ్యం తీసుకొని ఇంట్లో ఉన్న ఒక కప్పుతోని ఒక 4 కప్పులు అయ్యేటట్టు చూసుకున్నాను. 4 కప్పుల బియ్యం తీసుకున్నాను. లావు బియ్యమే తీసుకోండి. దీనికి సన్న బియ్యం అయితే అంత మంచి రావండి అరిసెలు. లావు బియ్యం అయితేనే బాగొస్తాయి. ఈ గిన్నె చిన్నదని పెద్ద గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు మంచి కడుక్కోవాలి బియ్యాన్ని. కడుక్కున్న తర్వాత నిండుగా నీళ్లు వేసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి నీళ్లు మార్చుకోవాలి. మనం ఇప్పుడు వేసుకున్న నీళ్లు పడేసి మళ్ళీ ఆ బియ్యాన్ని ఒకసారి కడుక్కొని మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానితే అరిసెలు చాలా బాగా వస్తాయి. తక్కువ టైం నానబెట్టుకుంటే అరిసెలు కొద్దిగా సరిగా రావండి. ఎక్కువ టైం నానబెట్టుకుంటేనే అరిసెలు చక్కగా వస్తాయి, మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే ఒక రోజంతా నానబెట్టానండి. మధ్యలో ఒకసారి నీళ్లు మార్చాను. ఇప్పుడు ఇలా నానిన తర్వాత బియ్యాన్ని ఒక చిల్ల గిన్నె తీసుకొని నేను ఇది స్టీమర్లో ఇలా వడకడుతున్నానండి. కింద ఒకటి ఇలాంటిది క్లాత్ వేసి బియ్యం కిందకు పోకుండా, అది హోల్స్ ఎక్కువ ఉన్నాయని పెద్దగా ఉన్నాయని ఇలా వేసి ఇలా వడకడుతున్నాను. మీరు చిల్ల గిన్నెలో అయినా కానీ లేదా స్టెయినర్లో అయినా కానీ ఇలా వడకట్టుకోవచ్చు బియ్యాన్ని. ఇలా వడకట్టుకున్న తర్వాత నేనైతే ఇలాగే వదిలేస్తానండి. ఒక 15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. ఇది మొత్తం బియ్యం కూడా ఎండిపోవద్దండి. ఈ తడి లేకుండా ఉండొద్దు. కొద్దిగా తడిగా ఉండాలి, కానీ ఆ నీళ్ళు అనేటివి ఉండొద్దు బియ్యానికి, అంతే. మొత్తం ఎండిపోయినా కానీ అరిసెలు సరిగా రావండి. నేనైతే ఇది ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. మీరు కావాలంటే మిల్లులో మిల్లాడించుకోవచ్చు పిండిని. నేను ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక పెద్దది బేసన్ తీసుకొని ఇలా ఇది పిండి జల్లెడ పెట్టుకొని కొద్దిగా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం ఇలా జల్లించుకొని కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇలా జల్లిస్తున్నానండి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకున్నాను. మనం ఇంట్లో ఉన్న ఏదన్నా ఒక కప్పు తీసుకొని దానికి 4 కప్పులు అయ్యేటట్టు చూసుకొని బియ్యం కొలుచుకోండి. అలాగైతే మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. 1 కేజీ బియ్యం అయినా తీసుకోండి, లేకపోతే అలా 4 కప్పులతోటి నేను 1 కేజీ బియ్యం తీసుకున్న బియ్యాన్ని 4 కప్పులు అయ్యేటట్టు చూపించానండి. మీకు 2 విధాలుగా చేసుకోవచ్చు అని చూపించాను. ఇలా మళ్ళీ ఇలా జల్లించుకున్న తర్వాత ఇది కొద్దిగా రవ్వల్లాగా ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ ఒక దాంట్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీలో వేసి దీంతోపాటు ఇంకిన్ని బియ్యం వేసి మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అంత ఇలాగే మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటుండాలండి. మెత్తగా పట్టుకోండి. పిండి కొద్దిగా బరకగా ఉన్నా కానీ అరిసెలు సరిగా రావండి. మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఇలా జల్లించుకుంటున్నాను. మెయిన్ ఈ పిండి ఇలా మిక్సీ పట్టుకోవడం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ పిండి అలాగే పాకంలో ఉంటుందండి మనం అరిసెలు చేసుకోవటం. ఎలా రావాలి, ఎలా ఉండాలి అనేది మెయిన్ ఈ రెండింటిలలోనే ఉంటుందండి. బియ్యం ఒకటి లావుయి తీసుకోండి. అలాగే ఈ పిండి అనేది మెత్తగా పట్టించుకోండి. మిల్లులో అయినా కానీ మెత్తగా పట్టించుకోండి. ఇంట్లో మిక్సీ వేసుకున్నా కానీ ఇలా మెత్తగా పట్టించుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇలా మనము అది ఇలా జల్లించుకున్న పిండిని ఇలా అదిమి పెట్టాలండి. మళ్ళీ మిక్సీ పట్టుకునేంత వరకు కూడా దాన్ని పిండిని ఆరనీయకూడదు. ఇలా అదిమి పెట్టుకుంటూ మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకొని అది జల్లించుకున్న పిండిని మళ్ళీ అలా అదిమి పెట్టి తడి ఆరకుండా చూసుకోవాలి. మొత్తం మనము మిక్సీ పట్టేంత వరకు కూడా అది పిండి అనేది ఎండిపోయినట్టుగా అవుతుంది కదండి. ఇలా అదిమి పెట్టి దానికి ఏదైనా మూత పెట్టి పెట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకునేంత వరకు ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ఉండాలి. ఎన్నిసార్లు పట్టినా కానీ ఇలా ఉండలాగా ఉండాలి. తీసేస్తే అదే ఇలా చూడండి, కింద వేసినా కానీ ఎన్నిసార్లు అయినా కానీ ఉండలాగా ఉంది. ఇలా తడిగా ఉండాలండి. అలాగైతే పిండి చాలా చక్కగా వచ్చినట్టు. మెత్తగా పట్టుకొని ఇలా అదిమి పెట్టి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆరనీయకూడదు ఆ పిండిని. ఇక్కడ నేను 1 కేజీ దిమ్మ బెల్లం తీసుకున్నానండి. తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను. 1 కేజీ బెల్లం తీసుకున్నాను. దాంట్లో ఎంత పడుతుందో చూపిస్తున్నాను చూడండి. బెల్లం కూడా అదే కప్పుతోటి మనం ఏ బియ్యం అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటే చూపిస్తున్నాను. ఇది బెల్లం కొలత కూడా 2 కప్పులు వేసుకున్నాను. 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ నేను
3 కప్పుల బెల్లం తీసుకోవాలి. కానీ నేను 3 కప్పుల కంటే తక్కువ తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను బియ్యం అనేది కరెక్ట్‌గా తీసుకున్నాను కదా! 1 కేజీ బియ్యం తీసుకున్నాను కదా! ఎప్పుడు కానీ మనము బెల్లము 3/4 కేజీ తీసుకున్నప్పుడు కొంచెం బియ్యం ఎక్కువ తీసుకోవాలండి. పిండి అనేది ఒక్కొక్కసారి తక్కువ పడొచ్చు. అందుకని ఎక్కువ తీసుకోవాలి. నేను కరెక్ట్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బెల్లం అనేది తక్కువ తీసుకున్నానండి. కరెక్ట్‌గా తీసుకోలేదు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు అరకప్పు నీళ్లు వేసుకోవాలి. మనం దీంట్లో నీళ్లు ఎక్కువ వేసుకుంటే ఇది పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. లేదా మనం తక్కువ వేసుకుంటే పాకం అనేది తొందర వచ్చేస్తుందండి. అంతే, ఒక అరకప్పు సరిపోతుంది. వేసుకొని పొయ్యి పైన పెట్టేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకొని ఇలా పాకం చూసుకుంటుండాలి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ బెల్లం అంతా కరిగిపోయి ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళల్లో వేయగానే పాకం అనేది కరిగిపోయింది. బెల్లం ఇది పాకం రానట్టండి. ఇప్పుడేమో కొద్దిగా ముద్దలాగా అయింది చూడండి. ఇప్పుడు కూడా రాలేదండి, ఇంకా కొద్దిగా రావాలి. చూడండి, ఇలా చేతిలో కంటే ఇంకా ముద్దలాగా రావట్లేదు, ఇంకా రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని ఈ పాకాన్ని చూసుకుంటుండాలి. వెంటనే చూసుకుంటుండాలి. ఎక్కువ లేట్ అయినా కానీ పాకం అనేది ముదిరిపోతుందండి. అందుకనే ఒక 2 నిమిషాలలో అలా చూసుకుంటుండాలి. ఇప్పుడు వేయగానే అలా కొద్ది గడ్డలాగానే ఉంది చూడండి. ఇలా మనం చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా ఉండాలి. నీళ్ళల్లో వేస్తే మళ్ళీ అది కరగకుండా అలాగే ఉండలాగా ఉండాలండి. ఇది కరెక్ట్ పాకము. ఇంతకంటే ఎక్కువ వచ్చినా కానీ ఈ అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి. లేకపోతే ఇంతకంటే తక్కువ వచ్చినా కానీ అరిసెలు నూనెలో వేసినప్పుడు విరిగిపోయినట్టుగా వస్తాయండి. పిండి అనేది పగిలిపోయినట్టుగా వస్తాయి. ఇది కరెక్ట్ పాకం అండి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే, మీకు ఒకవేళ ఇది పాకం అనేది ముదురుగా అయింది అనిపిస్తే, ఎక్కువగా ముదురైపోయింది అనుకోండి, ఎక్కువ ఉండపాకమైనప్పుడు మీకు గట్టిగా వద్దు అనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ అది కొద్దిసేపు ఉడికించారంటే మీకు కరెక్ట్ పాకం వస్తుందండి. ఇది ఒక ట్రిక్, మంచి ట్రిక్ అండి. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఈ ట్రిక్, అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇది పాకం ఎక్కువ సేపు అయింది, ఎక్కువగా గట్టి పాకం వచ్చింది అనుకుంటే కొద్దిగా నీళ్లు వేయండి. దాంట్లో ఒక 2 స్పూన్లు అలా వేసి మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ పాకం చెక్ చేసుకొని చూడండి. అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది, కరెక్ట్ పాకం వస్తుంది. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను వీడియోకి చేసేసరికి అది కొద్దిగా గట్టి పాకం వచ్చిందండి, అందుకే మళ్ళీ ఇది చూపిస్తున్నాను మీకు. ఇలా మళ్ళీ అది కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకొని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా నీళ్ళల్లో వేసుకొని చూస్తే అలాగే ఉండలాగా నేను ముందు చూపించాను కదండి, అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం అనేది అలా ఉండలాగా రావాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండలాగా రావాలి. అది మళ్ళీ నీళ్ళల్లో వేస్తే ఆ ఉండని అలాగే ఉండలాగా ఉండాలి. అదైతే కరెక్ట్ పాకం అండి అరిసెలకి. అలాగైతే మీకు సాఫ్ట్గా చక్కగా వస్తాయి. మీకు అదే క్రిస్పీ అరిసెలు కావాలి అంటే ఇంకా కొద్దిగా ముదురు పాకం పట్టుకోవాలండి. అలాగైతే క్రిస్పీగా వస్తాయి అరిసెలు. ఒకరు అడిగారు లాస్ట్ వీడియోలో, నేను లాస్ట్ టైము చేసినప్పుడు అలా క్రిస్పీగా రావాలంటే ఎలా పట్టుకోవాలని. ముదురు పాకం పట్టుకుంటే క్రిస్పీగా వస్తాయండి మీకు అరిసెలు. లేదు మెత్తగా అంటే నేను ఇందాక చూపించిన పాకమేమో మెత్తగా వస్తాయి, చాలా బాగుంటాయండి పొంగుతూ. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు పొయ్యి పైన పెట్టైనా కానీ అలాగే అయినా కానీ పిండి కొద్దిగా వేసుకుంటైనా కలుపుకోవచ్చు అండి. కింద దించైనా కానీ కలుపుకోవచ్చు. ఈ అరిసెలకి ఏమి ఉడికించుకొని అవసరం లేదు ఈ పిండి వేసి. అదే మనం చలిమిడికి అయితేనేమో పొయ్యి పైన పెట్టి ఆ పిండి, ఇది మనం తడిపిండి వేస్తాం కదండి, చలిమిడికి అయితేనేమో పొయ్యి పైన పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఈ అరిసెలకేమో అవసరం లేదండి. ఇలా కింద దించి మనం కొద్దిగా పిండి వేసుకుంటూ, ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఇది కలుపుకోవాలండి పాకంలో. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఒకదాన్నే వేసి కలిపేస్తున్నానండి. ఇంకొకరు ఉంటే ఒక్కొక్కరు పిండి వేస్తూ ఇంకొకరు కలుపుకుంటే సరిపోతుందండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. మీకు పిండి ఎక్కువైనా కానీ అది పిండి ఎక్కువ ఉంది కదా అని దీంట్లో వేసేయొద్దండి. నాకైతే కరెక్ట్గా పట్టింది. ఈ చూడండి, నేను బెల్లం తక్కువ తీసుకున్నాను కదా, అదే 3/4 కేజీ తీసుకున్నానంటే మనకి ఇక్కడ పిండి తక్కువ పడేదండి. అందుకే నేను ఇక్కడ బెల్లం అనేది తక్కువ తీసుకున్నాను. నాకు పిండి కరెక్ట్గా సరిపోయింది. మొత్తం వేసి ఇలా కలిపి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు అరిసెలకి ఇలా ఉండాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. ఇంకా ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది, మనకు ఉండలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది చక్కగా. అలాగైతేనే అరిసెలు అనేటివి చక్కగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఎప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూసుకోవాలండి.
మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఏ విధంగా చేసినా కానీ పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక రోజంతా వదిలేసినా కానీ మీరు అరిసెలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మీరు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ పొద్దునైనా చేసుకోవచ్చు. ఈ పిండి ఇలా చేసుకున్నారంటే, లేదా పొద్దున చేసుకొని నైట్ అయినా చేసుకోవచ్చు. ఒక 2-3 గంటలాగైనా చేసుకోవచ్చు. చూడండి పిండి నేను స్పూన్కున్నది తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న పిండి అయితే వేడిగానే ఉందండి. దాన్ని పైన కొద్దిగా నెయ్యి వేసి ఆరనీయకుండా అలా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను చల్లారడానికి. అంతలోపు ఇక్కడ నేను కొద్దిగా నువ్వులు తీసుకున్నానండి, నువ్వుల అరిసెల కోసము. అరిసెలల్లో వేయట్లేదండి, పైన అద్దటానికే ఇలా కడిగి ఇలా స్ట్రెయిన్ చేసి పెడుతున్నాను. ఈ నువ్వులని ఇలా తడి చేసి పెట్టుకోవటం వల్ల అరిసెల నుండి మనం నూనెలో వేసినప్పుడు అరిసెల నుండి విడిపోకుండా ఉంటాయి, అరిసెలకే పట్టుకొని ఉంటాయండి. అందుకనే ఇలా కడిగి ఇలా తడి చేసి పెట్టుకోవాలి నువ్వులని. తర్వాత మనం ఇది అరిసెలు ఒత్తుకునేది పీట కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేంతలోపు అది చక్కగా చల్లారిపోయిందండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత చేసుకోండి, అరిసెలు ఏం కాదు. మీరు పిండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏం పాడవ్వదండి పిండి. చూడండి కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత ఎంత బాగుందో. ఇలా ఉండాలి పిండి. ఇలా ఉంటే అరిసెలు చాలా బాగా వస్తాయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఎన్నిసార్లు ఇలా ఒత్తినా కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. పైన ఈ పిండి అనేది కూడా పైన సాఫ్ట్గా ఉంటుంది. మనం నెయ్యి వేసి అలాగే వదిలేసాం కదండి, అందుకని పైన నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసి అలాగే పిండి ఆరనీయకుండా చూసుకోవాలి. పైన అలా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పెట్టుకోవటం వల్ల పిండి అనేది పైన గట్టిగా అవ్వదండి. ఇప్పుడు ఇలా అరిసెలు కొద్దిగా తీసుకొని ఇలా నూనె కవరు పైన ఒత్తేసి, ఇక్కడ నూనె కూడా బాగా వేడైన తర్వాతనే అరిసె వేయాలండి. వేసిన తర్వాత ఇది అరిసె చక్కగా పొంగుతుంది. పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది మెయిన్గా అండి. మీరు నూనె కాలకున్నా కానీ ఎక్కువ వేడి కాకున్నా కానీ మీరు అరిసె వేశారనుకోండి, పొంగదు, అలాగే కాలదు, మొత్తం నూనె లాగేస్తుందండి. మీరు పిండి ఎంత బాగా చేసుకున్నా కానీ ఇది నూనె వేడి కాకుండా అరిసెలు వేశారంటే అస్సలు నూనె మొత్తం లాగేస్తుంది. అలాగే అరిసెలు పొంగయు, అంత ఆయిలీగా బాగా రావండి. మెయిన్ ఇది కూడా, ఆయిల్ కూడా మెయిన్ చూసుకోవాలి. ఆ టెంపరేచర్ అనేది మంచిగా వేడైన తర్వాతనే అరిసె వేయండి. వేయగానే చక్కగా పొంగుతుంది. పొంగగానే మీరు అరిసె అనేది కాల్చుకునేది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే లోపటి వరకు చక్కగా కాలుతుంది. లేదా మీరు అలాగే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారంటే లోపట పిండి పిండిగా ఉంటుందండి, పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది. మీరు అరిసె స్టార్టింగ్ వేసినప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నూనె బాగా వేడైనప్పుడు అరిసె వేయగానే చక్కగా పొంగుతుంది. పొంగిన వెంటనే మీడియం ఫ్లేమ్లో టెంపరేచర్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకున్నారంటే లోపటి వరకు కూడా పిండి పిండిగా లేకుండా చక్కగా కాలుతుందండి. అలాగైతే అరిసెలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా మనము లోపట సరిగా కాలకున్నా కానీ ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా పిండి అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా బాగా వచ్చింది కదా. మనకు ఇలా చేసినప్పుడు పిండి బయటకు రాలేదు అంటే లోపట వరకు కూడా చక్కగా ఫ్రై అయిందని అర్థం అండి. మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారంటే లోపట సరిగా వేగకుండా పిండి పిండిగా ఉండి ఇలా ప్రెస్ చేసినప్పుడు కూడా పిండి అనేది బయటకు వచ్చేస్తుంది, నిల్వ కూడా ఉండేయండి అరిసెలు. ఇప్పుడు నువ్వుల అరిసెలు చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా తడి చేసి పెట్టుకున్న నువ్వులని దాంట్లో పిండిని ఇలా వేసి మొత్తం డిప్ చేసి ఇలా అంటే చక్కగా ఆ పిండికి అంటుకుంటాయండి. అంటుకొని ఇలా చేసుకొని ఈ అరిసెలు కూడా వేసేటప్పుడు మీరు వేయగానే కొద్దిగా చిట్పట్ అంటాయండి, నువ్వులు కదా అందుకే కొద్దిగా చిట్పట్ అంటాయి. కొద్దిగా దూరం ఉండి జాగ్రత్తగా వేయండి అరిసెలు. ఇది వేసిన వెంటనే అలా కొద్దిగా చిట్పట్ట అంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వేయగానే ఇలా పొంగుతుంది కదా, ఇంకొక వైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అన్ని అరిసెలు కూడా ఇలాగే పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతోనే చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇది నూనె కూడా ఎంత పట్టింది అనేది మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి టిప్స్ చెప్తాను. మీరు ఇక్కడ బియ్యం తీసుకోవాల్సినవి లావు బియ్యమే తీసుకోండి. అరిసెలకు లావు బియ్యమే మంచిగా బాగుంటాయండి. అలాగే పిండి పట్టుకోవడం కూడా మెత్తగా పట్టుకోవాలి. కొద్దిగా బరకగా ఉన్నా కానీ మీకు అరిసెలు అనేటివి సరిగా రావండి, గట్టిగా వస్తాయి. ఒక్కొక్కసారి అరిసె అనేది నూనెలో వేసినప్పుడు విడిపోయినట్టుగా వస్తాయి. పిండి కూడా మెత్తగా పట్టుకోండి, అలాగైతే చాలా బాగుంటాయి.
ఇంకొకటి ఈ నూనె అనేది ఐ ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాతనే అరిసె వేసిన తర్వాతనే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే మీకు చక్కగా అరిసెలు కాలుతాయి, పొంగుతాయి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మీరు లోపట వరకు పిండి పిండిగా సరిగా కాలకుండా పిండి పిండిగా ఉన్నా కానీ అరిసెలు అనేటివి నిల్వ ఉండయండి. ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే చాలా తక్కువ నూనె చాలా మంచిగా వస్తాయండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలరు. ఇక్కడ నేను మొత్తం 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యాన్ని 4 కప్పులు అయ్యేటట్టు చూసుకొని కొలిచి చూపించాను. అలాగే 3/4 కేజీ బెల్లం కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నానండి. కేజీ మనము బియ్యం అనేది 1 కేజీ తీసుకున్నా కాబట్టి 3/4 కేజీ కంటే తక్కువ బెల్లం తీసుకున్నానండి. అదే మీరు 1 కేజీ కంటే కొన్ని బియ్యం ఎక్కువ తీసుకున్నట్టయితే 3/4 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. నేను అది కూడా కొలతలతో చూపించాను కదా. ఇక్కడ నేను నూనె కూడా 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి. అది కొద్దిగా ఈ చిన్న కడాయిలో వేశాను. అది ఎంత వేసింది అనేది కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ నాకు నూనె ఇంత మిగిలింది, దీంట్లో ఒత్తింది. ఈ కడాయిలో చిన్న కడాయిలో వేసింది ఇంత మిగిలిందండి. నేను ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్న దాంట్లో ఈ బాటిల్లో వేసి పెట్టాను. నాకు ఒక 300 గ్రాముల వరకు పట్టొచ్చండి. అంతే చూపిస్తున్నాను చూడండి ఈజీగా. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.